ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సెప్టెంబర్ నెల 15వ తేదీ నుండి సెప్టెంబర్ నెల 21వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. సింహరాశిలో రవి బుధ గ్రహాలు, కన్యారాశిలో శుక్రగ్రహం నీచ స్థితి, కేతువు కూడా అక్కడే ఉన్నారు. మకర రాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం, మిథున రాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి రాశి నుంచి 4వ స్థానంలో చంద్రగ్రహం, 5వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 6వ స్థానంలో రాహుగ్రహం, 8వ స్థానంలో గురుగ్రహం, 9వ స్థానంలో కుజగ్రహం, 11వ స్థానంలో రవి బుధ గ్రహాలు, 12వ స్థానంలో కేతువు, నీచ స్థితి కలిగిన శుక్రుడు. ఇటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ వారం ఈ తులారాశి వారికి ఇంకా కొంత అనుకూల స్థితి ఏర్పడవలసి ఉన్నది. సాధారణమైన స్థితి అయితే కనపడుతోంది. ఆలోచన తీరు అంతా కూడా కొంత అనుకూలంగా ఉంటూనే అక్కడక్కడ ఆటంకాలు వచ్చే అవకాశం ఉన్నది. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో కొంత తడబాడయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఆలోచన తీరు అమలు చేయడంలో కూడా కొంత ప్రతికూలత కనబడుతోంది. కాబట్టి ఈ వారం కొంచెం కొత్త నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది. అయితే ఈ వారం ఈ తులారాశి వారికి గ్రహస్థితుల్లో చాలా వ్యతిరేకత కనబడుతుందని అర్థం చేసుకోవాలి. అయితే దానిలో కూడా కొంత అనుకూలత కనబడుతుంది. దశమాధిపతి చంద్రుడు చతుర్థంలో ఉండి దశమాన్ని వీక్షించడం, అలాగే పంచమంలో శనీశ్వరుడు ఉండడం, వక్రించి ఉండడం అనేది ఒక విశేషం. అయితే ఇలాంటి స్థితి కాకుండా గురువు ద్వితీయాన్ని చూసుకోవడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఈ తులారాశి వారికి కొంత ఇంత ప్రతికూలతలో కూడా కొంత అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. అయితే కొత్తగా ఆలోచన చేసే విధానం కొంత తగ్గించుకుంటే, సాధారణమైన ఆలోచనలు పెట్టుకుంటే బాగుంటుంది. కొత్తగా ఎక్స్పెక్ట్ చేసే విధానాలన్నీ కూడా కొంత దూరం పెట్టుకొని ఈ వారం రోజులు కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగానే ఉండేటుంది. అయితే కొత్త ప్రణాళికలు, కొత్త ఆలోచనలు మాత్రం సఫలమయ్యే అవకాశం తక్కువ. సాధారణ స్థితిలో వెళ్ళే పరిస్థితిలో కొంత అనుకూలత పెరుగుతుంది. కాబట్టి ఈ తులారాశి వారు ఈ వారం సాధారణంగానే ఆలోచన చేసుకుంటూ కొత్త నిర్ణయాలు తీసుకోకుండా ఉంటేనే సరిపోతుందని తెలుస్తుంది. అలాగే ధనయోగాదులు బాగానే ఉన్నాయి. ధనస్థానానికి శుభగ్రహం దృష్టి ఉన్నది. అనుకూలమైన వాతావరణం ఉండటం వల్ల రాబడి బాగానే ఉంటుంది. అలాగే ధన సంబంధించిన విషయాల్లో అనుకూల వాతావరణాన్ని మనం తయారు చేసుకోవడానికి కూడా కుదురుతుంది. అయితే కొంచెం ఆటంకాలు ఉండే అవకాశం కూడా ఉన్నప్పటికీ ధన సంబంధించిన విషయాల్లో పెద్దగా ఆటంకాలు ఉండకపోవచ్చు. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సఖ్యత కొంతవరకు కుదురుతుంది. అయితే మధ్యస్థమైన విషయంగానే చెప్పుకోవాలి. గృహ వాహన యోగాదులు అనుకూలంగా ఉంటాయి. అంటే క్రయ విక్రయాదులు బాగానే ఉంటాయి.
అలాగే గృహ నిర్మాణాది వ్యవహారాలు బాగానే ఉంటాయి. అలాగే కొత్తగా ఏదైనా వాహనం కానీ గృహం కానీ తీసుకునే వాళ్ళకు కూడా రుణాలు సర్దుబాటు అవుతాయి. అనుకూల స్థితిని చూడవచ్చు. కొంత గట్టి ప్రయత్నం చేయవలసి వస్తుంటుంది. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి కొంత అనుకూలత ఉన్నది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ వారం కొంత అనుకూలత సాధారణ స్థితిని చూపిస్తోంది. ఉద్యోగ సంబంధించిన విషయాలకి అనుకూలత బాగానే ఉండవచ్చు. వృత్తి వ్యాపార వ్యవహారాదులు చేసే వాళ్ళకి సాధారణంగా ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో సమయానికి ధనం చేకూరుతుంది. రుణ సంబంధించిన విషయాల్లో అనుకూలత కొంత పెరిగి ఉన్నది. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా సాధారణ స్థితి ఉంటుంది. భార్యాభర్తల అనుకూలత బాగానే ఉన్నది. అలాగే కొత్తగా పెట్టుబడులు డిపాజిట్లు చేసే వాళ్ళకి ఈ వారం అంత అనుకూలం కాదని తెలుసుకోవాలి. అలాగే భాగ్యస్థితి అంటే స్థలాలు, ఇళ్ళు, భూమి మొదలైన విషయాల్లో అనుకూలత బాగానే ఉంటుంది. రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ కానీ అలాంటి స్థితిలో కొంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది. అంటే సరైన నిర్ణయాలు ఎంచుకొని చేసుకోవచ్చు. భూమి సంపద గురించి అయితే కొంత అనుకూలత కుదురుతోంది. భాగ్యస్థితి అనుకూలంగానే ఉంటుంది. అయితే గతంలో ఎప్పుడో తీసుకున్నటువంటి వస్తువులకి విలువలు పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగ స్థితిలో కొంత అనుకూలత పెరుగుతుంది. గౌరవం, మాట తీరు, వ్యవహారం అన్నీ కూడా కుదిరే అవకాశం బాగానే ఉంది. ఉద్యోగ స్థితిలో కొంత గుర్తింపు కలుగుతుంది. అయితే మనకు రావాల్సిన ధనం వచ్చినప్పటికీ దానిలో కొంత ప్రతికూలత కూడా ఉండే అవకాశం ఉంటుంది. అయితే మనకు అనుకున్నంత ధనం రాకపోవచ్చు. కొంత కటింగ్స్ పోతూ ఉంటాయి. కాబట్టి అనుకోకుండా మనకు రావాల్సిన ధనానికంటే కొంత తక్కువ వస్తుంది అని చెప్పబడుతుంది. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు, గౌరవం అన్నీ కూడా కలుగుతున్నట్టుగానే ఉంటుంది. కానీ ఎక్కడో కావలసినంత విధానంగా ధన రాకడ కానీ అలాగే కీర్తి గుర్తింపులు కానీ అనుకున్నంత విధానంగా ఉండక కొంత అసంతృప్తిని కూడా కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఆలోచన తీరు, వ్యవహారం అంతా కూడా పూర్తిగా అనుకూలత లేదని చెప్పవచ్చు. ఒక ఆర్థిక పరంగా విషయాల్లో మాత్రం బాగానే ఉంటుంది. ఉద్యోగ పని విషయాల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. అంటే పని ఎక్కువ ఉంటూ సాధారణమైన స్థితి కలిగిన ఆర్థిక స్థితి ఉంటుందని చెప్పబడుతుంది. కాబట్టి ఇక్కడంతా కూడా మిశ్రమమైపోయినటువంటి స్థితి ఎక్కువగా కనబడుతుంది. ఎక్కువ శాతం గ్రహస్థితి అనుకూలత లేకపోవడం జరిగింది. అలాగే వాహన వ్యవహారాలు, గృహ వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాల్లో కొంతవరకు ఊరట కలిగే ఒక అంశాలు ఉంటున్నాయి. కాబట్టి ఈ వారం అన్ని రకాల విషయాలని జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలన చేసి దానికి తగినట్లుగా నడుచుకోవడం అనేది ఈ తులారాశి వారికి చెప్పదగిన సూచనగా కనబడుతుంది. అలాగే లక్ష్మీ నరసింహస్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఈ తులారాశి వారికి ఇంకా కొంత అనుకూలత పెరిగే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.